ఒకటి కాదు రెండు కాదు మన పొరుగున ఉన్న మెజారిటీ దేశాలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మియన్మార్లో శక్తివంతమైన ప్రకంపనలు భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మిగిల్చగా థాయిలాండ్ను కూడా భూకంపం అతలాకుతలం చేసింది. ఈ దుర్ఘటన మరిచిపోకముందే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోనూ భూమి కంపించింది. భారత్ చుట్టుప్రక్కల దేశాల్లో వరుస ఘటనలు చెప్తుందేంటి? అసలు ఈ ప్రకంపనలకు కారణాలేంటి? భారత్ కూడా ప్రమాదంలో ఉందా? గంటల్లో 4 దేశాల్లో భూమి ప్రకంపనలు, భారత్ పొరుగు దేశాల్లో భూకంపాలు. అసలు ఎందుకీ వరుస భూ ప్రకంపనలు? భారత్ కూడా ప్రమాదంలో ఉందా? గత 3 నెలల్లో భారత్ పొరుగునే ఉన్న దేశాల్లో వచ్చిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన ప్రకంపనలు దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. మార్చి 28న మయన్మారులో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం 4000 మందిని బలి తీసుకుంది. ఈ భూకంపంలో ఆ దేశం దారుణంగా దెబ్బతింది. రాజధాని నెపీడా, మండేలాలో భవనాలు, చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలు, వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. థాయిలాండ్లోని బ్యాంకాక్ వరకు ప్రకంపనలు వచ్చాయి. గత 3 వారాలుగా అక్కడ భూమి వరుసగా కంపిస్తూనే ఉంది. దీంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. మయన్మార్ భూకంప ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడింది. భారత్తో పాటు బంగ్లాదేశ్, లావోస్, చైనాల్లోనూ భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఏప్రిల్ 13న తజకిస్తాన్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం ఒక్కసారిగా వణికిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రత నమోదైంది. హిందూకుష్ ప్రాంతంలో బగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత, వైద్య సేవల కొరతతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్లో వరుస భూకంపాలు మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఆఫ్ఘాన్పై తరచూ భూకంపాలు విరుచుకుపడి అపార ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూ ఉంటాయి. అక్కడి భూకంప ప్రభావంతో భారత్లోనూ పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఇలా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వరుస భూకంపాలు చోటు చేసుకోవడం హెచ్చరికేనా అనే చర్చ జరుగుతోంది. భూకంపాలకు ప్రధాన కారణం టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. మయన్మార్ సగాయిక్ ఫాల్ట్ వెంట ఉంది. ఇక్కడ ఇండియన్, యురేషియన్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్లేట్ల మధ్య ఘర్షణ భూకంపాల్ని ప్రేరేపిస్తుంది. తజకిస్తాన్లోని భూకంపాలు హిందూకుష్ ప్రాంతంలోని టెక్టానిక్ కదలికల వల్ల సంభవిస్తాయి. ఇది ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కిందకు జారడం వల్ల ఏర్పడుతుంది. భూకంపాలు భూమి ఉపరితలంలో మార్పులను సూచిస్తాయి. ఇండియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ యురేషియన్ ప్లేట్తో ఢీకొనడంతో హిమాలయ ప్రాంతంలో ఒత్తిడి పెరుగుతోంది. ఇది మయన్మార్, తజకిస్తాన్ లాంటి ప్రాంతాల్లో భూకంప కార్యకలాపాలను పెంచుతోంది. ఈ కదలికలు భవిష్యత్తులో మరిన్ని భూకంపాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హిమాలయ ప్రాంతాల్లోని దేశాల్లో వరుస భూకంపాలు నమోదు కావడం కొత్త భయాలను క్రియేట్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి సంకేతంగా ఇవి మారుతున్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. భారతదేశాన్ని భూకంపం తాకడానికి పెద్ద సమయం పట్టే అవకాశం లేదని, మయన్మార్ విపత్తు నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మరికొందరి అభిప్రాయం.